సో ఈ రోజు మనం 20 రూపాయల చాయ్, 120 రూపాయల చాయ్ అండ్ అట్ లాస్ట్ 10,000 రూపాయల చాయ్ తాగబోతున్నాం. Starting with Hyderabad most iconic place lo unna Nimrah Cafe. మన చాయ్ అయితే వచ్చేసింది అండ్ చాయ్తో ఓన్లీ పన్ను నడుస్తుందా కాదు. సో అందుకనే ఉస్మానియా బిస్కెట్, ఫైన్ బిస్కెట్ అండ్ బన్ మస్కా కూడా వచ్చేసింది. టేస్ట్ చేస్తుంది, సూపర్. అండ్ ఉస్మానియా బిస్కెట్ చాయ్ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అబ్బా, అంతే అంటావు. సో భార్గవ్, బన్ మస్కా ఎలా ఉంది? మినిమం అబ్బా, మంచిగా బటర్ వేసి చక్కెర వేసి మధ్యలో ఇట్లా చాయ్ మొత్తం గుంజుకుంటుంది, హైలైట్ ఉంటుంది. అండ్ ఈ ఫైన్ బిస్కెట్ కూడా ట్రై చేసేద్దాం. పొరలు పొరలు ఉంటుంది. సో బేసిక్గా పఫ్ కౌండిన్యా నీకు తెలుసా, చాయ్ ఇండియన్ కాదు, చాయ్ ఇస్ చైనీస్. ఇట్ ఈస్ మేడ్ ఇన్ చైనా. నేను నమ్మను. నిజం. మీకు చిన్న హిస్టరీ లెసన్ చెప్తా వినండి. టీ ఇండియాది కాదు, టీ చైనాలో కనుక్కున్నారు. అండ్ ఇండియాని బ్రిటిష్ రూల్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా చాలా నచ్చింది. దే వర్ సో అడిక్టివ్ టు టీ. సో ఏం చేస్తారు, వాళ్ళతో ట్రేడ్ చేస్తుండే. కానీ మధ్యలో చైనా ఏం చేసింది, రమ్మను అని వదిలేసింది. అప్పుడు ఏం చేశారు, ఇండియాలో ఓపియం అమ్మి చైనాకి స్మగుల్ చేసి అక్కడ నుంచి టీ తెచ్చుకుంటుండే. ఇది ఎక్కువ రోజులు వర్కౌట్ కాలేదు. సో వాళ్ళు ఏం చేశారు, ఒక సైంటిస్ట్ని మాంక్ రూపంలో గుండు కొట్టించుకొని చైనాకి వెళ్ళి టీ ఎలా పండిస్తారు దాన్ని నేర్చుకున్నాడు వాడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి తీసుకొచ్చాడు. అప్పుడు నార్త్ ఈస్ట్లో ప్లాంట్ చేసి అలా మన ఇండియాకి ఈ టీ ప్లాంటేషన్స్, టీ వచ్చింది అనమాట. సో బేసిక్గా ఒక బ్రిటిష్ స్పై వల్ల మనకి ఇండియా మొత్తం టీ పాకింది అనమాట. అండ్ హైదరాబాద్ వాళ్ళకి టీ ఎంత ఒక ఇమోషన్ లాంటిదో తెలుసు మీకు. సో లెట్స్ థ్యాంక్ దట్ బ్రిటిష్ స్పై. చైనా కోవిడే కాకుండా ఇట్లాంటి మంచి పనులు కూడా చేసినాయి ఒకసారి. మీకు తెలుసా, సెకండ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ ఇండియాలో ఫస్ట్ చైనా అనుకో. ఎందుకంటే అక్కడే పుట్టి పెరిగింది, మనం దత్తత తెచ్చుకున్నాము. సర్లే వాళ్ళకి ఇచ్చేద్దాం లేదు, ఈ ఒక్క దానికి క్రెడిట్ ఇచ్చేద్దాం, పర్లే. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాము. సో మన సెకండ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. 120 రూపీస్ చాయ్ తాగడానికి. బాబు, పాల ప్రైజులు పెరిగినాయి. ఇప్పుడు 150 ఇన్ఫ్లేషన్. గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళాలి, మీ కొలీగ్స్తో ఎంజాయ్ చేయడానికి ఎప్పుడు చూసినా మనం కెఫేస్కి వెళ్తూ ఉంటాం. బట్ టీ విత్ గుడ్ అంబియన్స్ అండ్ సర్వీస్, ఐ థింక్ నీలోఫర్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ దట్ హైదరాబాద్లో, హ్యాండ్స్ డౌన్. సో ఇక లేట్ చేయకుండా మరి ట్రై చేద్దాం కదా. సో దిస్ టీ, ఇది రాణి చాయ్ అయితే కాదు ఇది. సో ఐ థింక్ దే హ్యావ్ దేర్ ఓన్ బ్లెండ్. ఇప్పుడు మనకు నాంపల్లి సైడ్, అట్ సైడ్ కూడా దేర్ ఆర్ సో మెనీ టీ షాప్స్. మీరు మీకు కావాల్సిన టీస్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ బ్లెండ్. ఐ థింక్ నీలోఫర్ హ్యాస్ దేర్ ఓన్ బ్లెండ్. వెల్, చాయ్ పత్తి కూడా అమ్ముతారు. వాళ్ళు సపరేట్గా చాయ్ పత్తి కూడా అమ్ముతారు. అండ్ ఇరానీ నీలోఫర్ చాయ్ తాగాలంటే మన లక్డీ కపుల్కి అయితే వెళ్ళాల్సిందే. వాళ్ళ ఫస్ట్ నీలోఫర్ అక్కడే స్టార్ట్ అయింది. అక్కడ ఒక్క దగ్గర మీకు ఇరానీ నీలోఫర్ చాయ్ దొరుకుతుంది. దాని పక్కనే ఉన్న నీలోఫర్ క్లాసిక్లో అయితే మీకు ఇట్లాంటి ఛాయ్ దొరుకుతుంది. సో ప్రీమియం ప్లేసెస్లో యూ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ నీలోఫర్ టీ ఓన్లీ, నాట్ ఇరానీ. ఓకే, టీతో పాటు మనం యాజ్ యూజువల్ కొన్ని బిస్కెట్లు, పఫ్స్ ఉన్నాయి. దాని తర్వాత బన్ మస్కా ఉంది. బన్ మస్కా వన్ ఆఫ్ ద బెస్ట్, కంపల్సరీ ట్రై చేయాలి. చూడండి ఎంత మెత్తగా ఉంది, మంచిగా బటర్ వేసి. నాకు తెలిసి బెస్ట్ ఇన్ ద సిటీ అంట. సో పండుగ చేసుకున్నాం. బ్రెడ్ చాలా దగ్గర సోడా ఎక్కువ వేసి పోరస్గా వస్తుంది. బట్ హియర్ ఇట్స్ వెరీ సాఫ్ట్ అండ్ బటర్ కాకుండా డాల్డా వేస్తారు చాలా చోట్ల. దిస్ ఇస్ రియలీ గుడ్. ఐఎమ్ రియలీ లవింగ్ దిస్. వెరీ వెరీ టేస్టీ. అండ్ చాయ్తో మాత్రం అది. సో మనం అంబియన్స్ చూసుకుంటే బ్యూటిఫుల్ ఉంది. అంబియన్స్ నీట్ అండ్ క్లాసీ ఉందన్నమాట. మంచిగా సోఫాలు కానీ, ఆ ఫర్నిచర్ కానీ. మీకు తెలుసా, చాయ్లో చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. మనం రెగ్యులర్ పాలలో కలుపుకొని తాగుతాం. కానీ దేర్ ఇస్ లైక్ మాచా టీ, దెర్ ఇస్ వైట్ టీ, దెర్ ఇస్ గ్రీన్ టీ. గ్రీన్ టీ మధ్య చాలా ఫేమస్ అవుతుంది. అండ్ దే ఆల్సో హ్యావ్ మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ టీస్. నేను వేరే టీ ఆర్డర్ చేస్తాను. 1/2 వేసుకుంటాను. 2 చేసుకుందాం అంతే అంటావా? సరే, భయ్యా.
టీ అంటే టీ లీవ్స్ తోటి ఒకటే కాదు, మనం ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాస్ ఫ్రూట్స్ అన్ని దాంట్లో కూడా టీ చేస్తారు. ఇట్స్ బేసికలీ డ్రై చేసి దాంతో బ్రూ చేస్తారు. అండ్ దిస్ ఇస్ వెరీ ఎక్సైటింగ్. సి మనం ఆర్డర్ చేసింది హైబిస్కస్, ఆరెంజ్ ఉంది, దీంట్లో లెమన్ గ్రాస్ కూడా ఉంది. అండ్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. సి ఏం చేస్తాడు, మనకు టీ అనేది 100 degrees టెంపరేచర్లో బాయిల్ కావాలి. దట్ ఈస్ బ్లాక్ టీ. కానీ ఇలాంటి టీస్ యూ కెన్ నాట్ బాయిల్, ఎందుకంటే చేదు వస్తుంది. మీరు ఎప్పుడైనా గ్రీన్ టీ తాగినా దాన్ని ఎక్కువసేపు వేడి చేస్తే అది చేదు వచ్చేస్తుంది, బికాస్ దాని టానిన్స్ పెరిగిపోతాయి. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎంతసేపు బ్రూ చేస్తున్నాం. Now this is brewing for 3 minutes. Yes. Everything matters for the taste. And ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ ప్లేసెస్ దొరుకుతాయి. Let's try it. Cheers. See, నాకు టేస్ట్ చేసేటప్పుడు కూడా టీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. సో బేసిక్ ఫస్ట్ తాగంగానే లెమన్ గ్రాస్ ఫ్లేవర్ అయితే తగిలింది. లెమన్ గ్రాస్ ఫుల్ గట్టిగా కొడుతుంది, స్ట్రాంగ్ అయితే ఉంది. బట్ ఓవరాల్ నాకు ఏమనిపిస్తుంది అంటే, I am loving this place. You're not understanding. Coffees ప్రతి గల్లీకి దొరుకుతుంది. నేను అంటే ప్రతి ఓడి అదే కొడుతున్నాడు. కానీ టీలో ఇంత వెరైటీస్ అండ్ ఈ సర్వీస్, దిస్ ప్లేస్ లైక్ ఐమ్ సోల్డ్ బ్రో. డెఫినెట్లీ వర్త్ ఇట్ అనే చెప్పొచ్చు. అండ్ ఇలాంటి రకరకాలుగా చాయ్ దొరికే ప్లేస్ అయితే చాలా తక్కువనే ఉన్నాయి హైదరాబాద్లో. సో సరే, లెట్స్ సే ఐ యాక్చువల్లీ లైక్ ఇట్. దీనికి ఇది ఎంత ప్రైస్? 200 rupees. అండ్ టైమింగ్స్ మార్నింగ్ 6 AM నుంచి నైట్ 12 o'clock వరకు ఉంటుంది. ఓహో, నాకైతే ఈ చాయ్ బాగా నచ్చింది. అండ్ ఇలాగా దేర్ ఆర్ అదర్ మొత్తం 20 varieties ఆఫ్ టీస్ ఉన్నాయంట ఇక్కడ. సో డెఫినెట్లీ వెన్ యూ కమ్ హియర్, ట్రై ఇట్ అవుట్. ఐ యామ్ సోల్డ్ ఫర్ దిస్ ప్లేస్ అమ్మా. మీ టూ. నెక్స్ట్ మనము 10,000 రూపాయల చాయ్ తాగుతున్నాం. అక్కడ ఏముంటుంది, ఎలా ఉండబోతుంది? నేను ఐఎమ్ ఎక్సైటెడ్. మీరు ఎక్సైటెడ్ ఉన్నారు? ఎక్సైటెడ్ AF. వెళ్ళిపోదాం రండి, నేను కంప్లీట్ చేస్తాను అప్పుడు వరకు. ఏమున్నావురా, మోడల్ సూపర్ మోడల్, హడల్ 100 అడల్. లేట్ అయిపోయింది, తొందరగా చేసేసుకోవాలి. లేట్ అయిపోతుంది బ్రో, జల్దీ తీసుకెళ్ళాలి, లేట్ అయిపోతుంది. సంతోష్ గారు ఎలక్ట్రిక్ కార్లో మమ్మల్ని లోపల తీసుకెళ్తున్నారు అనమాట. సంతోష్ గారు, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుంది ఇక్కడ? 4 years నుంచి. ఓకే, ఇప్పుడు అర్థం కావట్లేదు వ్యూ ఏ లెవెల్లో ఉందో తెలుసా? సిటీ మొత్తం కనిపిస్తుంది. సో మనం ఈ ఎపిసోడ్లో 3rd ప్లేస్కి అయితే వచ్చాము. ఎక్కడంటే తాజ్ ఫలక్నామా. అండ్ ఇక్కడ మనం 10,000 రూపాయల హై టీని ట్రై చేయబోతున్నాం. రండి, లెట్స్ చెక్ ఇట్ అవుట్. కానీ హై టీ వెళ్తున్నాం కదా, హై టీ అంటే ఏంటో తెలుసా? హైట్లో కూర్చొని తాగేదా? అంటే యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ కొంచెం రియల్గా కరెక్టే అది. ఎందుకు అంటే అప్పట్లో ఈవినింగ్ పూట టీతో పాటు ఫుడ్ కొంచెం తినుకుంటూ హై టేబుల్లో కూర్చొని చేసేదాన్ని హై టీ అని అలా ట్రెడిషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా ట్రెడిషన్ నడుస్తుంది, బ్రిటిష్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా నడుస్తుంది. సో మనం కూడా ఆ ట్రెడిషన్ని ట్రై చేద్దాం, రండి. అక్కడ ఎక్కువ దిగాను, ఇక్కడ సేఫ్ అంట, ఇన్నది కూడా అరిగిపోతుంది. సూట్ ఎవరు ఐడియా కానీ గోల్ తీరిపోతుంది. సూట్ వేసుకున్నాం, సూట్ అయ్యే పని చేయరా. చల్లగా ఉంది కానీ తీయగా లేదు. ఏది చల్లగానే లేదు, బాగానే ఉంది. Pav aloo chaat for you. Secondly, some cold sandwiches. కానీ నాకు ఇది
దీనికి 12,000. టీ వచ్చింది, మసాలా ఏది? సో గైస్ మనం పైసా వసూల్ టీ ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం అనమాట. మనం నిమ్రాతో స్టార్ట్ చేసి దాని తర్వాత కెఫే నీలోఫర్కి వెళ్ళి అండ్ అట్ ద ఎండ్ తాజ్ ఫలక్నామా అయితే వచ్చేసాం. సో నీకు ద బెస్ట్ వర్త్ ఇట్ పైసా వసూల్కి ఇది గుద్దు, ఇది బెస్ట్ టీ అనేది అనిపించింది? నాకైతే కెఫే నీలోఫర్ టీ ద బెస్ట్ అనిపించింది అబ్బా. ఇట్ ఈస్ జస్ట్ గోల్డ్. అవునా? నాకు నిమ్రా ద బెస్ట్ అనిపించింది. అంటే పొద్దుగాల ఆడ నిమ్రాకి పోయి మంచి ఛాయ్ తాగి ఉస్మానియా బిస్కెట్తో తింటా ఉంటే వెనకాల చార్మినార్ బ్యాక్ డ్రాప్ వస్తే అద్భుతం. ప్రతి ఎవరైనా టూరిస్ట్ కానీ ఎవరైనా హైదరాబాద్ వచ్చినా అది మినిమం ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ దాని టేస్ట్ మ్యాడ్ అనిపించింది. యా, ఐ వుడెంట్ ఆర్గ్యూ విత్ దట్ బికాస్ అది కూడా ఒక హోల్ న్యూ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతే. ఇట్ ఈస్ ద ఓజీ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సో కమింగ్ టు తాజ్ ఫలక్నామా, సో హై టీ అని చెప్పి మనం తాజ్ ఫలక్నామాకి వచ్చాము. సో హౌ ఇస్ ఇట్? అంటే 10,000 పెట్టాము, టీ తప్ప మిగతా అంతా అద్భుతం అంతే. హై టీలో ఆ టీ పక్కన పెట్టేస్తే ఇచ్చిన ప్రతి డిష్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ డిష్ నెక్స్ట్ లెవెల్ ఉండింది. ద ఇంగ్రీడియంట్స్ కానీ టేస్ట్ కానీ క్వాలిటీ కానీ అన్ని టాప్ నాచ్. అంటే ఇంకా 10/10 ఇచ్చేయచ్చు. సో మీరు కూడా మీ బర్త్డేస్కి కానీ యానివర్సరీస్ కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్కి డెఫినెట్లీ గివ్ దిస్ ఎ ట్రై. అండ్ ఈ రోజు యాక్చువల్లీ 4 బర్త్డేలు జరిగాయి కదా. యా, 4 times హ్యాపీ బర్త్డే సాంగ్ పాడారు పాపం పియానిస్ట్, చాలా బాగా పాడారు. ఇంకొక క్రేజీ పైసా వసూల్ ఎపిసోడ్ తో మళ్ళీ మేము ముందుంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ ఆకలి బాండ భార్గవ్ అండ్ ఐఎమ్ కౌండిన్యా అండ్ వి ఆర్ వైరలీ ఫుడ్. పనస్కాయ మైసూర్ పాక్, అంజీర్ మైసూర్ పాక్, క్యారెట్ మైసూర్ పాక్, అసలు ఈ పేర్లను ఎప్పుడైనా విన్నారా? అవును, ఇవి దొరుకుతాయి. అండ్ వాటి మేకింగ్ కోసం హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి చెన్నై, చెన్నై నుంచి తిరుపతి వచ్చాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ మీకైతే ఫుడ్ కూడా చాలా బాగా నచ్చుతుంది. లాస్ట్ వరకు చూడండి.